ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈరోజు వీడియోలో మనం 3 బెస్ట్ ఎడిటింగ్ థింగ్స్ విత్ కైన్మాస్టర్తో చూస్తున్నాం అనమాట. సో ఎవరైతే స్క్రీన్ రికార్డ్ చేస్తారో, లైక్ యూట్యూబ్ ఛానల్స్కి స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. పర్టికులర్లీ అలాంటి యూట్యూబర్స్ ఏం చేస్తారంటే కైన్మాస్టర్లో వీడియోస్ అనేవి ఎడిట్ చేయడానికి. సో మోస్ట్లీ ఈ ట్రిక్స్ అనేవి వాళ్ళ కోసం అనమాట. సో వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ డిలే విల్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో ప్లస్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత 16:9 రేషియో వీడియోని పిక్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ ఎనీ స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని మీరు చూస్ చేసుకోండి. సో నేను జస్ట్ శాంపుల్ కోసం ఈ రికార్డింగ్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ట్రిమ్ చేసుకోండి ఒకసారి. ట్రిమ్ కూడా అవసరం లేదు. సో మీరేం చేస్తారంటే ఈ వీడియో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తాయి. సో గెట్ మోర్లోకి వెళ్తే, సో గెట్ మోర్లో ప్రమోషన్స్లో మనకి కింద డివైస్ మోకప్ అని చెప్పేసి ఒక క్లిప్ గ్రాఫిక్స్ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ నన్ను మొబైల్ ఎడిటింగ్ మొత్తం చేయలేక టైం లేదు, సో మీరు చాలా ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఈ క్లిప్ చేసి, సో ఈ డివైస్ మోకప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, లైక్ ఈ రకంగా మనం అనేది ఆటోమేటిక్గా ఒక మొబైల్ మోకప్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇది లేటెస్ట్గా కైన్మాస్టర్లో ఇన్స్టాల్ చేసి పెట్టారు. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ టెక్స్ట్ ఆల్సో యూ కెన్ యాడ్ ది టెక్స్ట్. ఇక్కడ మీరు టెక్స్ట్ చూడొచ్చు. సో టెక్స్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రేమ్ వర్క్లో ఇంకనా. సో ఇలా మీకు ఇంకో ఆల్టర్నేటివ్ వేస్ కావాలన్నా కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ వే కూడా ఉంది. చూడండి, ఇక్కడ 2 టైప్ ఆఫ్ మోకప్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ల్యాండ్ స్కేల్ లైక్ పోర్ట్రేట్ మోడ్లో చేస్తుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్పుడు మీరు 16:9 రేషియో కూడా సెట్ అవుతుంది ఇక్కడ డెస్క్టాప్ సైజ్ టైప్లో. సో ప్రజెంట్ నేను మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేశాను కాబట్టి ఈ ల్యాప్టాప్ వన్ టైప్ అనేదాన్ని తీసుకున్నాను. చూడండి ఎలా ఉంది. సో ఈ రకమైన ఎడిట్ని మనం చూడొచ్చు. సో సెకండ్ టైప్ ఆఫ్ ఎడిట్కి వస్తే, మీరు ఏదో ఒక వీడియోని లైక్ క్లిక్ చేయండి, లైక్ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక వీడియో. ర్యాండమ్లీ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ సపోజ్ నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అగైన్ మీరు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్తే, లైక్ కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు లైక్ బటన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోకుండా కైన్మాస్టర్లోనే మనకు క్లిప్ గ్రాఫిక్ అనే ఎమోషన్ ఒకటి ఉంది. సో ఇట్లా ప్రమోషన్స్కి వచ్చిన తర్వాత కిందకి వెళ్తే మీరు ఇక్కడ సోషల్ లైక్స్ అని చూడొచ్చు. సో సోషల్ లైక్స్ మీద మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను చూపిస్తాను ఇప్పుడు. ఫర్ సపోజ్ సో ఇలా వీడియో కాడికి వస్తే వీడియో క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేస్తే సోషల్ లైక్స్ కనిపిస్తుందా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ టైప్ ఆఫ్. ఫర్ సపోజ్ ఇక్కడ కింద సబ్స్క్రిప్షన్ బటన్ అని ఉంటుంది కదా, సో నేను దాన్ని సెలెక్ట్ చేశాను. సో దాన్ని సెలెక్ట్ చేస్తే, సో వీడియో ఒకసారి ప్లే చేస్తే ఈ రకంగా సబ్స్క్రైబ్ బటన్ అనేది పాప్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి, లైక్ పాపప్ ఎలా వచ్చింది సబ్స్క్రైబ్ అని చెప్పేసి. సో అదే రకంగా మీరు ఇంకా లైక్ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే, సో ఫేస్బుక్ ఇది కూడా ఉంది చూడండి ఇక్కడ. సపోజ్ ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ close like I used to. He holds you close like I used to.